కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్ తో పాటు హరీష్ రావు ఈట్లకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని కేసీఆర్ కు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఉన్నతాధికారులను అలాగే ఈఎన్సీఎల్ని విచారించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ రాజకీయ నాయకుల వంతు వచ్చింది. కేసీఆర్కు కాళేశ్వరం విచారణ కమిషన్ నోటీసులు జారీ చేసింది. కేసీఆర్తో పాటు హరీష్ రావు ఈట్లకు నోటీసులు ఇచ్చింది. 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొంది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని కేసీఆర్కు నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ అజీం అందిస్తారు. అజీం, కాళేశ్వరం కమిషన్ జస్టిస్ ఘోష్ ఏదైతే మాజీ సీఎం కేసీఆర్ అలాగే మాజీ మంత్రులు అయినటువంటి హరీష్ రావు, ఈటెల రాజేందర్ కు నోటీసులు ఇచ్చింది. కాళేశ్వరం నిర్మాణ సమయంలో ఏదైతే సిందిల్లా, మేడారం అలాగే ఏదైతే బ్యారేజ్ల నిర్మాణం ఉందో ఆ నిర్మాణ సమయంలో జరిగినటువంటి అవినీతి కావచ్చు, ఆ నిర్మాణ లోపం కావచ్చు, అప్పుడు మెయింటైన్ చేసినటువంటి క్వాలిటీ కావచ్చు, ఇలా అనేక అంశాలపై ఏదైతే అవినీతి ఆరోపణలు గత ప్రభుత్వం ఎదుర్కొంటుంది. సో ఈ నేపథ్యంలో ఆ సమయంలో సీఎం గా ఉన్నటువంటి కేసీఆర్ కావచ్చు, అలాగే ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఈటెల రాజేందర్, ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి హరీష్ రావు కి ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. 15 రోజుల్లో ఏదైతే హాజరు కావాలని చెప్పి జూన్ 5వ తారీఖు వరకు ఏదైతే డెడ్ లైన్ కూడా ఏదైతే దాంట్లో మెన్షన్ చేస్తూ కూడా ఏదైతే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇప్పటికీ కాళేశ్వరం కమిషన్ ఏదైతే మాజీ ఇరిగేషన్ సంబంధించినటువంటి అధికారులను కావచ్చు, అలాగే అప్పుడు ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో ఫైనాన్స్ సెక్రటరీ కావచ్చు, అలాగే బ్యారేజ్ నిర్మాణ సంస్థకు సంబంధించినటువంటి వారిని కావచ్చు, అందరినీ ఇప్పటికీ అనేక మార్లు ఏదైతే వారిని విచారణ చేసింది. వాళ్ళ దగ్గర నుంచి అఫిడేవిట్స్ ని కూడా ఏదైతే తీసుకుంది. కాళేశ్వరం నిర్మాణం విషయంలో ముఖ్యంగా 3 బ్యారేజ్లకు సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో బ్యారేజ్లు కుంగిపోయినటువంటి ప్రమాదం ఉంది. సో నాణ్యత పాటించలేదు. అప్పుడున్నటువంటి ఇరిగేషన్ కాకుండా ఏదైతే సీఎం అప్పుడంటే అక్కడ ఉన్నటువంటి విచారణలో ఉన్నటువంటి వారందరూ కూడా గత ప్రభుత్వం ఏం చెప్పిందో ప్రభుత్వం చెప్పినటువంటి పనులనే మేము చేశామని చెప్పి విచారణలో అనేక సందర్భంలో జస్టిస్ ఘోష్ కమిషన్ ముందు వారు ఏదైతే తెలపడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో ఏదైతే జస్టిస్ ఘోష్ కమిషన్ ఖచ్చితంగా ఏదైతే కేసీఆర్ అలాగే హరీష్ రావు, ఈటెల రాజేందర్ కూడా పిలిచి విచారణ చేస్తుందని చెప్పి వార్తలు వింటున్న నేపథ్యంలో ఏదైతే గడువు కూడా ఏదైతే కాళేశ్వరం సంబంధించినటువంటి కమిషన్ సంబంధించిన గడువు కూడా ఈ నెల మే 31తో ముగిసే అవకాశం ఉంటే కానీ నిన్న ఏదైతే కమిషన్ కూడా 2 నెలలు గడువు పెంచుతూ కూడా ఏదైతే ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సో ఉత్తర్వులు జారీ చేసిన మరుసటి రోజే ఏదైతే కమిషన్ ఈ ముగ్గురికి కూడా ఏదైతే నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. సో ముగ్గురి 15 రోజుల్లో హాజరు కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా హాజరై అప్పుడున్నటువంటి పరిస్థితులు కావచ్చు, అప్పుడు నిర్మాణం చేసినటువంటి వ్యవహారం కావచ్చు, అప్పుడు ఏ రకంగా ఏ ప్రాతిపదికన అటు ఉన్నటువంటి బ్యారేజ్ నిర్మాణ సంస్థలకు ఎలాంటి బాధ్యతలు అప్పగించారు, ఇలాంటి అనేక అంశాలపై కమిషన్ కేసీఆర్, హరీష్ రావు, ఈటెల రాజేందర్ ముగ్గురిని కూడా విచారణ చేపిస్తుంది. సో ఇప్పటికే దాదాపు కమిషన్ 90% రిపోర్ట్ ని సిద్ధం చేసిందని కూడా మనకు తెలుస్తుంది. అంటే ఆ నిర్మాణ సమయంలో ఉన్నటువంటి సంస్థల యాజమాన్యాలతో కావచ్చు, అప్పుడున్నటువంటి అధికారులతో కావచ్చు, ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇతర అధికారులతో కావచ్చు, అందరితో కూడా ఏదైతే కమిషన్ ఇప్పటికే అఫిడేవిట్లు కూడా తీసుకున్న నేపథ్యంలో ఈ ముగ్గురిని విచారించిన తర్వాత కమిషన్ ఏదైతే గవర్నమెంట్ కి ఒక పూర్తి స్థాయి నివేదిక అయితే ఇవ్వనట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అజయ్. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ నియమించింది. కమిషన్ విచారణ ప్రారంభించింది. ఇప్పటి వరకు కూడా ఉన్నతాధికారులను అలాగే ఇంజనీరింగ్ నిపుణులు మరోపక్క కాంట్రాక్టులను విచారించింది. ఇప్పుడు రాజకీయ నాయకుల వంతైంది.
దీనికి మాజీ సీఎం కేసీఆర్ అలాగే అప్పటి ఫైనాన్స్ మినిస్టర్ ఈట్ల రాజేందర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చింది. జూన్ 5లోపు విచారణకు హాజరు కావాలని చెప్పేసి నోటీసులు ఇచ్చింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి అందిస్తారు. తిరుపతి. రవి, కాళేశ్వరం ప్రాజెక్టు విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఆర్థిక శాఖ మంత్రి, మాజీ నీటిపారుదల శాఖ మంత్రికి పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలపై ప్రభుత్వం ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. పీసీ ఘోష్ ఒక కమిటీ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించారు. మేడిగడ్డ బ్యారేజ్ కావచ్చు, అన్నారం బ్యారేజ్ సంబంధించినటువంటి ఏం జరిగింది, అప్పుడు ఎంత మేరకు నిధులు కేటాయించారు, అసలు కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అవినీతి జరిగిందంటూ కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని విచారణ కొనసాగించిన పరిస్థితి కనబడుతుంది. ఇటు పీసీ ఘోష్ సంబంధించినటువంటి కమిటీని ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా కాళేశ్వరం ప్రాజెక్టులో ఎటువంటి అంశాలు కావచ్చు, ఎటువంటి అవినీతి జరిగిందంటూ కూడా పూర్తిగా విచారణ కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. విచారణ కూడా తుదిదశకు చేరినట్టు తెలుస్తుంది. విచారణలో మాజీ సీఎం కేసీఆర్తో పాటు మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, మాజీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు కూడా కమిషన్ నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. 15 రోజుల వ్యవధిలో 15 రోజుల లోపు తప్పకుండా వివరణ ఇవ్వాలంటూ కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. జూన్ 5 లోపు తప్పకుండా ఈ ముగ్గురు మాజీ సీఎం కేసీఆర్ కావచ్చు, ఈటల రాజేందర్, హరీష్ రావు కూడా పూర్తి వివరణ ఇవ్వాలంటూ కూడా కమిషన్ పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. జూన్ 5 లోపు విచారణకు హాజరు కావాలని నోటీసులో పేర్కొన్న పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో కేసీఆర్ కు నోటీసులు రావడం అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి కనబడుతుంది. మీ విచారణకు కేసీఆర్ హాజరవుతారా, ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు హాజరవుతారా, వాళ్ళు ఈ ముగ్గురు ఈ నోటీసులకు సంబంధించి ఎట్లా స్పందిస్తారు, నోటీసులకు సంబంధించి ఏం మాట్లాడతారని చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. కేసీఆర్తో పాటు హరీష్ రావు, ఈటల జూన్ 5 లోపు 15 రోజుల్లో విచారణకు హాజరు కావాలని పీసీ ఘోష్ కమిషన్ నోటీసులు ఇచ్చినటువంటి నేపథ్యంలోనే రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. గత కొద్ది రోజులుగా చాలా రోజుల నుంచి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అవినీతి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకొని అనేక లక్షల కోట్లను ప్రజాధనాన్ని వృధా చేశారంటూ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు కావచ్చు వీరంతా ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇప్పుడు చివరికి కేసీఆర్ కు, ఈటల రాజేందర్ కు, హరీష్ రావుకు నోటీసులు జారీ చేయడంతోనే రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పరిస్థితి కనబడుతుంది. దీనికి సంబంధించి మరి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ ఎట్లా స్పందిస్తున్న చర్చ కొనసాగుతుంది. ఎందుకంటే అప్పుడు ఆర్థిక శాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు ఆయన బీజేపీలో ఎంపీగా కొనసాగుతున్నారు. అప్పుడు ఈ కమిషన్ సంబంధించినటువంటి నోటీసులకు సంబంధించి ఈటల రాజేందర్ కావచ్చు, బీజేపీ నేతలు ఎట్లా స్పందిస్తారు అనేటువంటి చర్చ అయితే కొనసాగుతుంది. బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్, హరీష్ రావు, కేసీఆర్ ఈ కమిషన్ ఇచ్చినటువంటి నోటీసులకు సంబంధించి ఎట్లా స్పందించారనే చర్చ అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి రవి, అసలు ఈ నోటీసులకు సంబంధించి కేసీఆర్, హరీష్ రావు, ఈటల విచారణకు హాజరవుతారా, నిజంగానే జూన్ 5 లోపు విచారణకు హాజరయ్యేటువంటి అవకాశం ఉంటుందా, లేదంటే ఈ ముగ్గురు ఎట్లా వ్యవహరించబోతారనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ కొనసాగుతా ఉంది. రవి. రైట్, థ్యాంక్ యూ తిరుపతి.